ఓకేనా? ఓకే. సండే వర్షిప్ ఆరాధనకి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు ప్రభు నామంలో ఆహ్వానించుకుంటూ ఉన్నాను. తండ్రైన దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మనం ఒక అంశాన్ని ధ్యానిద్దాము. క్రీస్తు యొక్క ఔన్నత్యం ఏంటి అంటే, క్రీస్తు ఔన్నత్యం అనగానే క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అని గురించి మనకు లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి, ఏమి మనకు బయలుపరుస్తున్నాయి. ప్రవచనాలు కానివ్వండి, లేఖనాలు కానివ్వండి, ప్రవక్తల ద్వారా కానివ్వండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలుల బోధలు కానివ్వండి, క్రీస్తు మరణించక ముందు ఉన్నటువంటి బోధలు కానివ్వండి, మరణించి పునరుద్ధరణుడైనటువంటి బోధలు కానివ్వండి, ఏమని మనకు క్రీస్తు గురించి బయలుపరుస్తూ ఉంది బైబిల్ గ్రంథము అనే విషయాలు మనం తెలుసుకోవాలా. క్రీస్తు యొక్క ఔన్నత్యం ఏమిటి అనే విషయాన్ని పార్ట్ 1 గా మన మధ్యలోనికి నేను తీసుకొని వస్తున్నాను. ఇందులో ఒక్కోదాన్ని వివరించేదానికి సమయము ఉంటారు కాబట్టి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అనేది వస్తుంది. కాబట్టి క్రీస్తు యొక్క ఉనికి కానివ్వండి, క్రీస్తు యొక్క ఆ స్థితిగతులు కానివ్వండి మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ఆయన ఎవరు అంటే, క్రీస్తు ఒక మర్మమై ఉన్నాడు, దేవుడు మర్మమై ఉన్నాడు. ఆ మర్మాన్ని మనకు అంత తేలిగ్గా అర్థమయ్యే పరిస్థితులు ఇవ్వలేదు కాబట్టి అది రహస్యం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ బైబిల్లో బోధకులు ఎవరైనా సరే, క్రీస్తు సంఘస్థులైనా సరే, క్రీస్తులో సంగమం అని పేరు పెట్టుకున్న వాళ్ళు, క్రీస్తు నామములో మాకు రక్షణ కలిగింది, క్రీస్తు నామం అన్ని నామాల కంటే గొప్పది అనుకోవడం కూడా క్రీస్తుని చాలా తక్కువ అంచులు వేసి, క్రీస్తు గొప్పతనాన్ని దాచిపెట్టి, క్రీస్తు ఎవరో ఉన్నట్టుగా చూపెట్టలేని పరిస్థితుల్లో కొంతమంది దొంగ బోధకులకి ఈ రోజున ఎదురైపోయింది. వాళ్ళ పేర్లు మాత్రం క్రైస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘాలను పెట్టుకున్నారు కానీ నిజానికి క్రీస్తుని నిజంగా తెలుసుకోలేని పరిస్థితులు వాళ్ళని ఈ యుగ సంబంధమైన దేవుని బట్టి గుడ్డు మార్గాల్లో తీసుకోబోతున్నది అనేది నిజమైనటువంటి సత్యం. తెలుసుకొని వెళ్ళిపోతుంది. క్రీస్తు దైవత్వం గురించి తెలుసుకోలేనటువంటి మోస్కర్లుగా, మూర్ఖులుగా ఈ రోజున క్రీస్తుని తక్కువ చేసి, క్రీస్తుని రాబోయే తరంలోనికి, రాబోయేటువంటి యుగంలోనికి కానివ్వండి, రాబోయే తరంలోనికి కానీ క్రీస్తుని కనుమరుగు చేసే పరిస్థితుల్లోనికి ఈ రోజున బోధకులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే క్రీస్తుతో మనకి సంబంధం లేదు, క్రీస్తు మనకు అవసరం లేదు, క్రీస్తు కేవలం ఒక నరుడు, క్రీస్తు ఒక సాధారణ మనిషి, క్రీస్తు అంత శక్తివంతుడు కాదు అనే ఉర్దూ బోధకులు ఈ రోజుల్లో చాలా మంది బోధన చేస్తూ వాళ్ళ పేర్లు సంఘాలకి, క్రీస్తు సంఘాలకి పెట్టుకున్నారు. కానీ నిజానికి బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకొని తర్వాత మనం క్రీస్తు గురించి ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచ్చింది. ఈ గ్రంథమంతున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవరైనాను వీటితో మరి ఏదైనాను కలిపినే కదా, ఈ గ్రంథంలో వాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయనప్పుడు వానికి కలగజేయను. ఎవరైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేవుడి గ్రంథంలో రాయబడిన దేవవృక్షములను పరిశుద్ధ భక్తములను వానికి పాలు లేకుండా చేయను. చెప్పండి, ఏం రాయబడిందంటే గ్రంథంలో ఉన్నవి ఏమన్నా మీరు తీసేసినా, అంటే వ్యక్తి వేసినా, లేకపోతే విడగొట్టేస్తాం మేమన్నా, చూడండి, విడగొట్టేస్తామన్నా, లేదంటే తీసివేసిన దాంట్లోకి ఏదన్నా కలిపి చేర్చున్నా వాళ్ళకు ఉన్నటువంటి పనిష్మెంట్ ఏంటి
అంటే జీవవృక్ష ఫలములలో పరిశుద్ధ పట్టణంలో వాళ్ళకి దేవుడు ఏమి ఇవ్వడంట, పాల్గొనేదానికి అవకాశం ఇవ్వడు. ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వాళ్ళకి వస్తాయి అని రాయబడి. అప్పుడు మనకి ఏమర్థమైందంటే ఏది కూడా దాంట్లో కలపకూడదు, రెండోది ఏది దాంట్లో నుంచి తీయకూడదు అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు లేఖనములో మనకి ఏం కలుపుకోవడం రాయబడింది, లేఖనములు ఏందో మీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని పరిశోధించండి, పరిశీలించండి అని ఉంది. బెంగ పట్నస్తులు పౌలు శీలను చెప్పే సంగతులు ఉన్నాయో లేవో అని వాళ్ళు ఏం చేశారంట, ప్రతి జనము లేఖనాలు చూసుకున్నావు, లేఖనాలు ఉన్నది ఎత్తేయటం కాదు, లేఖనములో అలా రాయబడి ఉందో లేదో అని వాళ్ళు ఏం చేశారంట, ప్రతి జనము వాటిని పరిశీలించారు. నువ్వు పౌరు అయితే అవుండొచ్చు, లేకపోతే మా బంధువు అయితే అయ్యుండొచ్చు, కానీ నువ్వు చెప్పేది ఇలా ఉందా లేదో గ్రంథంలో అని వాళ్ళు ప్రతి దినం వాళ్ళు ఏం చేస్తారంట, పరిశీలన చేశారు అని బైబిల్. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువు గురించి యేసు క్రీస్తు ప్రభువు మాటల్లో ఏం చెప్పుకున్నాడు ఆయన అంటే 5వ అధ్యాయము 39 వచ్చింది. లేఖనములు ఎందు మీకు నిత్యక్షేమం కలదని అలంచుచు వాటిని పరిశోధించుచున్నాడు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. ఏం చేశాయంట లేఖనాలు? ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాయంట? వాక్యం అనే లేఖనాలు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాయి. ఏమని సాక్ష్యం ఇస్తాయో ఇప్పుడు మనం వెళ్దాం, వాక్యం దగ్గర వెళ్దాం. అది ఎలా మనం అర్థం చేసుకోవాలో ఒక 4 ఎపిసోడ్ మనం వింటే గానీ అర్థం కాదు. కాబట్టి మొదటగా మనము యేసుక్రీస్తు ఎవరు, ఆయనకు ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. లేఖనాలు ఏమని యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాయి అనగానే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించి లేఖనం ఏం చెబుతుంది? చదువు. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం అంట దేవుని యొద్ద ఉందంట, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే ఏమైందంట, దేవుడై ఉండును అన్నాడు. బాగా ఆది ఎందు ఏముందంట, వాక్యం ఉంది. వాక్యం ఏమై ఉన్నది, ఎక్కడుంది, ఏమైంది? వాక్యం దేవుడే ఉంది. వాక్యం ఏమైంది, దేవుని యొద్ద ఉంది అన్నాడు. మనం కూడా చదువుకునేటప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే వాక్యం అంటే ఒక పదము అని ఆలోచిస్తున్నాడు. వాక్యం అంటే దేవుని యొక్క నోటులో నుంచి వచ్చిన మాట అనుకుంటున్నారు. ఒకవేళ వాక్యం అన్నది పదం అయితే, వాక్యం అన్నది దేవుని మాట మాత్రమే అనుకుంటే అక్కడ వచ్చిన అక్కడ కంటిన్యూస్ కొంచెం అక్కడ చదవండి, దాని పక్కనే ఆయన ఆది యందు ఆయన ఆది యందు ఎవరు, ఆయన అంటే ఎవరు, ఎవరు గురించి సాక్ష్యం ఇస్తుంది లేఖనము? క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమనిస్తుంది? ఆయన అంటే ఒక వ్యక్తి, పదము కాదు, ఆయన మాట కాదు, ఆయన అని నీకు లేఖనం సాక్ష్యం ఇచ్చింది. ఆయన అంటే ఎవరు? వ్యక్తి. వ్యక్తి అనగా ఆలోచించేవాడు, ప్రవర్తించేవాడు, అనుభూతి చెందేవాడు. ఈ ఎవరు వ్యక్తులుగా మనం అనుకున్నాము అంటే తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడు? ఆలోచింపగలడు, ప్రవర్తించేవాడు, అనుభూతి చెందువాడు. యేసుక్రీస్తు ప్రభువుల గురించి ఏమంటుంది బైబిల్? ఆయన పదము కాదు, ఆయన మాట కాదు, ఆయన అంటే ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తుంది నీకు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఆయన అనేది చెప్పాడు. వాక్యం అన్న ఎవరు? ఆయన ఎవరు అని నేను 14 వచ్చినలో అక్కడ చెప్పేస్తాను. మళ్ళా 14 వచ్చింది, 1వ అధ్యాయం 14 వచ్చింది. ఆ వాక్యము శరీరం, ఆ వాక్యం అంటే ఎవరు? ఆయన అనుకోవాలి. పదము కాదు, మాట కాదు. చాలా మంది ఈ అబద్ధ బోధ చేస్తున్నారు సేవకులు.
వాక్యం అంటే పదం అండి, వాక్యం అంటే మాట అండి. దేవుని మాట ఉంది అలా దేవునితో కూడా అంటున్నారు. కాదు, అలాగైతే పదము మాట అయితే వాళ్ళ కౌంటర్ ఏంటంటే కింద వచనంలో ఆయన దేవుని ఎంత ఉండును అన్నాడు. ఆయన అనగానే మనం చెప్పాల్సిన ఏంటంటే వ్యక్తి. ఆయన పదం కాదు, ఆయన మాట కాదు, ఆయన అంటే వ్యక్తి అని చెప్పింది బైబిల్. నీకు లేఖనం సెలవిస్తుంది అక్కడ. ఆయన అనగానే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏమైపోయాడంటే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎలాగా? కృపా సత్య సంపూర్ణుడిగా మీ మధ్యలోనికి వచ్చాడు. ఎవరైనా క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నాడు అప్పుడు అంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొద్ద ఉండింది. ఆ వాక్యం ఏమై ఉండింది? దేవుడై ఉండిందని నీకు లేఖనం చెప్పిందే. ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. చెప్పిందా? ఆయన చెప్పిందా లేకపోతే పదం ఉందని చెప్పిందా? లేకపోతే దేవుని మాట ఉందని రాయించు కదా పరిశుద్ధాత్ముడికి. అంత తెలివి లేదని ఈ తెలుగు కలిగిన బోధకులు నక్క వేసి ఏం చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ రాయించిన దానికి సిద్ధమైన బోధ చేస్తున్నారు ఈ రోజున. క్రీస్తు విరోధులు. పదం ఉందా, వాక్యం ఉందా, సంఘాలని విడదీసి సంఘాలని నాశనం చేస్తున్నటువంటి అపవాద సైన్యం బయలుదేరింది మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి. ప్రపంచం అంతా ఈ సమస్య లేదు. ఏమైపోయిందంటే అపవాది ఇచ్చిన జ్ఞానం ఎక్కువైపోయింది. అర్థం చేసుకోలేని పరిస్థితులు, క్రీస్తుని అర్థం చేసుకోలేని గుడ్డుతనంలోనికి పట్టేస్తున్న అపవాది. మనం ఏం చేయలేము. చెప్పవలసిన బాధ్యతలు చెప్పాలంటే ఆయనలో బాబు అంటుంటే ఆ గుడ్డోడు ఏమంటాడంటే అది వాక్యం అండి, అది పదం అండి, అది లోగోస్ అండి అని చెప్తున్నాడు. లోగోస్ అని చెప్పిందా బైబిల్లో? అంటే పరిశుద్ధాత్మ తెలివి లేదా? అంటే దేవుని మాట ఉందని రాపించగా పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చెప్పినట్టు పరిశుద్ధాత్ముడికి తెలివి లేదు, ఈ దొంగ బోధకుడికి వచ్చింది తెలివే. దాంట్లో కలిపేశాడు. ఆయన ఒక వ్యక్తి అని చెప్తుంటే బైబిల్లో వ్యక్తి కాదు అంటాడు. దీనికి అపవాది పోయింది కాబట్టి ఆ కృపాశక్తి సంపూర్ణుడుగా వచ్చిన ఆయన ఎవరంటే ఆ 18వ వచనంలో ఏమంటది? 18వ వచనంలో ఎవడను దేవుని చూడలేదు, తండ్రి అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. అద్వితీయ కుమారుడు అంటే కింద పుట్టినోట్లు ఏమి ఇచ్చారమ్మా? జనతేక కుమారుడు అన్నాడా? కొన్ని ప్రాచీన పద్ధతులలో దేవుడు అని రాయబడ్డది. అంటే నీకు లేఖనాలు సెలవేమిస్తున్నాయి, లేఖనాలు నీకు ఆయన గురించి సాక్షి ఏమిస్తున్నాయి అంటే ఆయన దేవుడు అని ఏమిస్తున్నాయి లేఖనాలు నీకు. దీన్ని వ్యత్యాసం. దేవుడు కాదు ఆయన. అంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు? మరి దేవుడు ఆయన తెలియదా? పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ రాయబడ్డది. పరిశుద్ధాత్మకి విరోధం నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఒకటి కలిపేస్తున్నావు, ఒకటి తీసేస్తున్నావు, ఒకటి పెట్టగొట్టాలంటున్నావు నువ్వు. అట్లా చెప్పిందా బైబిల్? ఆ విధంగా సాక్ష్యం ఇచ్చిందా? ఆ విధంగా చెప్తే బైబిల్లో ఏ పరిశుద్ధాత్మకి తెలియలేదా? ఎందుకు పంపించాడు దేవుడు అని? ఆయన ఎదిరిస్తావా? బోధలు ఏంటంటే రకరకాల బోధలు ఈ రోజున వెలిసిపోయి ఈ విధమైన డినామినేషన్స్ వాళ్ళకి తగిన బోధకులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అవమానంగా ఉంటే వాళ్ళు మాటలు వింటాం, అదే నిజం అనుకోవడం ఈ రోజున ఆనవాయితీకి మారిపోయింది. కాబట్టి నేనైతే బైబిల్ ఏమని సెలవిస్తుందో అదే చెప్తాను. ఒకటి కలిపేది లేదు, ఒకటి తీసేది లేదు. దీన్ని ఎడగొట్టేసి అంటాడు ఒక అతను. దీన్ని తీసేయాలి దేవుడు అనుకుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మకు లేని తెలివి దొంగ బోధకుడికి వచ్చింది అనమాట. ఆయన తెలివి లేక రాపించాడు బైబిల్లో. ఏమ్మా తెలివి లేక రాపించాడు పరిశుద్ధాత్ముడు. ఎవరు ఆయన ఉనికి ఏంటంటే ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడు.
అని మీకు సెలవు ఇచ్చింది, లేఖనాలు సెలవు ఇచ్చింది. ఎవరు చెప్పారండి ఆ మాట? ఎవరు చెప్పారండి ఆ మాట? అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనంలో ఇంకొక లేఖనం చూద్దాం. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28వ వచనం. మీరు విన్నాయే, కానీ ఏ నుంచి తీసుకొని పోవాలి మిమ్మల్ని. ఆయన అన్నతిగా ఎందుకు తెలియదు. దేవుడు తన ప్రవక్తనిచ్చి ఏనంటామా? దేవుడు దేవుడు అంటే ఎవరు రాయబడ్డది కింద? దేవుడు అంటే ప్రభువు ప్రభు అని రాయబడ్డది. అంటే ప్రభు అనగానే మన ప్రభు మనల్ని ఎవరైతే రక్షించాడో, ఎవరైతే పాపాల నుంచి విడిపించాడో ఆయన గురించి ఏం రాయబడ్డది అంటే లేఖనాలు ఏం సెలవిచ్చాయంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని అధ్యక్షుడుగాను ఉంచడం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పుకోండి బైబిల్ అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. దేవుడు ఎవరండి మన కోసం ఇచ్చింది? తండ్రి అయిన దేవుడా, లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభా? యేసుక్రీస్తు ప్రభు ఎలా స్వరక్తం ఇచ్చింది మన కోసము? ఇచ్చాడా లేదా? స్వరక్తం ఇచ్చాడని చెప్పంగానే దేవుడికి రక్త మాంసాలు ఉండవు కదా. ఏమంటారు? దేవుడికంట రక్త మాంసాలు ఉండవు కదా, మరి ఆయన రక్త మాంసాలకు వచ్చినప్పుడు దేవుడు అవుతాడు అని వీళ్ళు ఎవరైతే తండ్రి అయిన దేవుడు మేము ఆరాధిస్తున్నామో ఆయనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని అంటూ ఆయన ఆరాధించి సేవిస్తున్నాం అంటున్నారో, దేవుడే ఇల్లు పంపించాడు. దేంట్లోకి? శరీరంలోనికి, రక్త మాంసాలకి పంపించాడు. ఆయన ఎందుకు పంపించాలి ఎక్కడ అంటే, ఆయన రాకపోతే మన గీత ఏంటి చెప్పండి? ఆయన రాకపోతే గీత ఏంటి? యేసుక్రీస్తు రాకపోతే మన పరిస్థితి ఏంటే? అందుకని ఆయన తగ్గించుకొని ఆయన దిగి వస్తే, ఆయన నువ్వేమంటున్నావు ఈ రోజున ఆయన గొప్పతనాన్ని తీసి పక్కన పెట్టేసి, ఆయన క్యారెక్టర్ ను కూడా పక్కన పెట్టేసి, ఆ గొప్పలే గాని అంట సాక ఏం పెడుతున్నావు? గొప్పోడులే అని చెప్పి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు తప్పించుకుంటావా? రక్త మాంసాలకు వచ్చి దేవుడు తెలుసా? అది నువ్వు నమ్మాలి. ఆయన ఎవరో లేఖనాలు సెలవిచ్చినాయి, నువ్వు నమ్మకపోతే నువ్వు దేవుడి సంబంధమే కాదు. నీ బైబిల్ చెప్పి చూడండి ఒకసారి. అంటే 7 రోజులు పెడతారనమాట రక్త మాంసాలకు రాకూడదు అని దేవుడు ఎప్పుడన్నా చెప్పాడా? రక్త మాంసాలకు రాకూడదు దేవుడు అయితే అని చెప్పాడా? చెప్పకుండా ఇది కనిపించాడు ఈ మాటలో. ఈ దొంగ బోధకుడు అన్నప్పుడు ఒకసారి అది యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. 2వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, లేకపోతే మొదటి నుంచి చదవండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి, అనేకలైన అబద్ధ ప్రవక్తలు దేవునికి సంబంధించిన కాలము అని పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో ఆ దేవుడు అది దేవునికి సంబంధించింది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవునికి సంబంధించింది. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదరు. క్రీస్తు విరోధమైన ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. నేను చెప్పండి అంటే, ఇది ఎందుకు రాపించాడంటే శరీరంలోకి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. ఆయన నువ్వు గుర్తించలేకపోతే, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే, ఆయన శరీరంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్షించుకున్నాడని ఆ క్రెడిట్ మొత్తం తండ్రి అయిన దేవుని యొక్క జాబితాలో పడితే, ఆయన దేవుడు అనే ఆ పదాన్ని ఆయన కూడా ఆపాదించబడ్డది బైబిల్. దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం దేవుడే కాపాడేది మిమ్మల్ని. ఎలాగంటే తండ్రి అయిన దేవుడే వచ్చేయలేదా? ఎవరు వచ్చారా? క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారట? వచ్చాడా లేదా?
వచ్చాడో, ఆయన మనల్ని కాపాడాడో, కాపాడుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని గుంతలో పడుతుంది. లారీ కింద సడన్ గా పడిపోతుంటే ఒక మనిషి వచ్చి పట్టుకొని బ్యూట్స్ లాగేశాడు ఇంక బయటికి, లేదా ట్రైన్ కింద పడుతున్న వ్యక్తిని ట్రక్కును మనం గమనించుకొని ట్రైన్ వచ్చేస్తా ఉంటే ఆపదల నుంచి బయటికి లాగేస్తే చెప్పండి ఏమని చేస్తాం? వాళ్ళకి ఏం చెప్తాం మనం? చేతులు అయితే దండాలు పెట్టేస్తాం కదా, అవునా కదా? మరి యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం చేశాడు? ఏం చేశాడు మరి? ఆయన రాకపోతే మనకి ఏంటి ఏంది? మన స్థితి ఏంది? మన పరిస్థితి ఏంది చెప్పండి మా? మనకి రక్షణ లేదు, నరకానికి ఆత్మలని పోవాలి. బాగుందా? ఆయన అక్కడ దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చినందుకు ఆయనకి నువ్వు ఇచ్చే పనిష్మెంట్ ఏదో తెలుసా? ఆయన దేవుడు కాదంటున్నావు. లేఖనాలు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? ఆయన దేవుడు అని చదివిస్తున్నావు. నువ్వేం అపార్థం చేసుకుంటున్నావు కదా? దేవుడు కావాలో నువ్వు చెప్తున్నావు. అప్పుడు లేఖనాలు నువ్వు చంపేసినట్టు కదా, ఒకరు తీసేసి ఇంకోటి కలిపినట్టు కదా. ఏమర్థం అవుతుంది ఈరోజు బోధనకి? ఏం సాక్ష్యం ఇస్తున్నాయో మరుగు చేస్తున్నారు. అందుకని చెప్పాడు, ఆయన శరీరంలోకి వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో, ఎవరు వచ్చినోడు ఎవరు దేవునితో సమానుడని ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవునికి సంబంధించింది. నువ్వెన్నేం చెప్పు, లేఖనాలు ఏ చెప్పు. ఆ వచ్చిన నేను ఎత్తి పడేస్తానంటే నువ్వెత్తి పడేసేదానికి నువ్వెవరు? దాన్ని తీసేదానికి నువ్వెవరు? పరిశుద్ధాత్ముడికి తెలివి లేదా? ఆయన ఎందుకు రాపించాడు మరి అన్నావు అని? పరిశుద్ధాత్ముడి కంటే నువ్వు జ్ఞానం కలిగినవా? గరిష్టం అయిపోయి భయంకరమైనటువంటి దుర్భాషలు కూడా మాట్లాడే వాళ్ళు అయిపోయారు క్రీస్తు ప్రభువు మీద. తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి గణపరుచుకుంటుంటే, గొప్ప చేసుకుంటూ ఉంటే ఇది మాత్రం దాన్ని మరీ భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితానికి వస్తాయి. లేఖనాలని తప్పు పట్టించడం వల్ల బస్తు పట్టిస్తున్నాడు. బస్తు వెళ్ళిపోవడం అపవాద్యతలో. ఏంటి ఇప్పుడు నేను తెలియక అడుగుతాను, కొన్ని పంపిట నేను తెలియక అడుగుతాను, దేవుడు నా కుమారుడు, నా కుమారుడు, నేను మనిషిని. దేవుడా మనిషినే కాదా? కట్ట అనడం లేదు కొంతమంది. నేను మనిషిని, వీడు మాత్రం జంతువు అంట. ఏముంది? తండ్రి దేవుడు అవడం ఏంది, కుమారుడు దేవుడు కాకపోవడం ఏంది? ఇదేమి మరీ చిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. ఇదే దానికి ఈ పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎలా వచ్చేస్తుందో చూడండి. మనం నమ్మాల్సింది తండ్రిని కుమారుని ముగ్గురు ఒప్పుకోవాలనేది ఒక కండిషన్ అంతే. ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కాకపోతే దేవుడికి సంబంధించిన క్వాలిటీస్ ఆయనకి ఎదుర్కొంటాయండి. దేవుడితో సమానం మరి ఆయన గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నువ్వు ఎందుకు ఎత్తు పడేస్తావు? అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం కొడు కదా, ఆయన వాక్యం కొడు పరిశుద్ధాత్ముడు. స్వార్థం నుంచి సంపాదించిన సంఘం రక్త మాంసానికి వచ్చిన ఎవరో కాదు. ఎవరంటే ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవునితో సమానుడు అని బైబిల్ లేఖనాలు మీకు సాక్ష్యం ఇచ్చినది. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. ఎవరి గురించి రాపించాడు? స్వార్థం ఇచ్చి సంపాదించాడు దేవుడు అని రాపించాడు. క్రీస్తు గురించి రాసింది లేఖనాలు. నేను ఎత్తి పడేయమంటారా? దాన్ని మరిగి చేయమంటారా? కప్పెట్టేయమంటారా? లేకపోతే దాన్ని ఎడగొట్టేయమంటారా? అలా ఎడగొట్టి జ్ఞానం లేదు. ప్రింటింగ్ మిస్టేక్ అంట. వీడు పోయి చూస్తాడు, ప్రింటింగ్ మిస్టేక్ చేశాడు. ఆ ప్రింటింగ్ మిస్టేక్ అయినాడు తెలుగు బైబిల్ తప్ప ఇంకో రాదంటాడు. మన లాంగ్వేజ్ బాగు. పాత నిబంధన ఎగురులో రాస్తే, కొత్త నిబంధన గ్రీక్ లో రాస్తే ఆయన తెలియదు పాము. నాకు తెలుగు మాత్రమే తెలుసు అనేవాడు. మీరు ఎట్లా నమ్ముతారు? ఎప్పుడైనా ఏమన్నా తెలుసుకో. అందుకని అజ్ఞానుల దగ్గరికి మీరు పోవద్దాను. లాంగ్వేజ్ రాదనికి దాన్ని అర్థం చేసుకునే దానికంటే కూడా వాళ్ళ సొంత విషయాలు కలపోవడం అంతకంగా చేసి ఏమంటారు దాన్ని కలిపి చెడిపో బోధకలు అయిపోవాలి ఈ రోజున. కాబట్టి లేఖనాలు ఏం చెప్తున్నది అదే మనము చూడాలి.
లేఖనాలు ఎందుకు అన్ని దగ్గర ప్రార్థిస్తాడు? మరి అన్ని దగ్గర ప్రార్థిస్తాడా? మరణం అన్నప్పుడు, క్రీస్తు ప్రభు మరణం అన్నప్పుడు, రహస్యం అన్నప్పుడు అదేంటో కూడా మనం చూడాలి. ఇప్పుడు అక్కడ ఏమంటాడు ఆయన? రక్త మాంసాలకి వచ్చింది ఎవరు అన్నప్పుడు దాని గురించి కూడా రాస్తాడు. సరే, ఇంకొక వచ్చిన కూడా చదువుతాం మళ్ళా వద్దాం కంటే. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము ఇది పునరుద్ధాన బోధ 5వ వచనము. అంటే ఇక్కడి నుంచి తీసుకోబోతున్నాం, మేము లోకి తీసుకుపోతా ఉంటాం. ఇంకా పితరులు వీరు వారు, పితరులు వీరు వారు. ఈ రెండెవరు? ఇశ్రాయేలు గురించి పితరులు వీరు వారు. ఈ శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టింది. శరీరాన్ని బట్టి ఎవరంటా పుట్టిందే? క్రీస్తు. ఇప్పుడు నీకు చెప్పానే, ఏ ఆత్మ అయితే శరీరాన్ని ధరించుకొని వచ్చిందని నమ్ముతామో అది దేవునికి సంబంధించినది. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? చదువు. ఈయన శరీరాన్ని బట్టి క్రీస్తు ఈయనలో పుట్టిన ఈయన సర్వాధికారి సర్వాధికారైన దేవుడై ఉంది. నిరంతరమైన స్తోత్రాలు అన్నాడు. ఎక్కడ కూడా తప్పు పట్టేస్తానండి. సర్వాధికారి ఎవరు? ఒరే పరిశుద్ధాత్ముడికి తెలివి లేక సర్వాధికారి ఎవరని రాపిస్తుంది ఆయన. ఎందుకు రాపించాడు? దాన్ని మార్చేసుకో. సర్వాధికారి అంటే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఎందుకు తెలియలేదు సర్వాధికారము? అధికారం లేదా ఆయనకే? శక్తి లేదా? ఒక ఆయన అంటున్నాడు దేవత్వం ఉంది, కానీ దేవుడు అంటే ఏమేమి ఉంటాయి ఆయనలో? శక్తి ప్లస్ వ్యక్తి అని ఉండాలి కదా, దైవత్వం ఉండాలి కదా, దేవత్వము శక్తి ఉండాలి కదా అన్నప్పుడు ఆయనలో దేవత్వం ఉంది కానీ ఏం లేదంట? శక్తి లేదండి అన్నాడు. శక్తి లేదా? శక్తి లేకపోతేనే తుఫాను పెనుగాలి వచ్చినప్పుడు పడవ మునిగిపోతుంటే అమరంలో కొనుక్కున్న వ్యక్తి లేచి ఏం చేశాడు అవుతుంది? ఆగుపో, విమర్శించుకోనగానే ఏమైపోయినాయి? శక్తి లేకపోతే ఎందుకు లోపడుతుంది? ఎందుకే కాణాలు పెళ్లికి పోయినప్పుడు రాత బాండ్లు కట్టంరా నీళ్ళు బయట దాంట్లో అంటే ఏమైపోయినాయి? నీళ్ళు రాక్షరాశంగా మార్చింది. ఏదో ప్రార్థన చేశాడు ఆయన. చెప్పండి. జక్కయో దిగిరా, నేడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసింది అంటే జక్క ఎక్కింది. చూసాడా? జక్క ఏం పని చేసింది నీకు తెలుసా? పేదరు మన గురించి పని కట్టే డబ్బులు లేవు ప్రభా, ఎక్కడి నుంచి వస్తాయి మనకు? ఇంకే నువ్వు పోయి ఆ ముద్ద ఈ ముద్ద తినేవాళ్ళని అంటే నువ్వు గాలం ఎత్తుకొని సముద్రంలోకి వెళ్ళిపో. ఆడొక చేప తర్వాత ఆ చేప నువ్వు తెలుగు దాంట్లో ఏముంటది? ఒక శక్తి అని ఉంటుంది. అది తీసుకుని అంటే ఏ చేప కడుపులో ఏముందో చెప్పగలిగినవాడు. మరి దేవుని లక్షణాలు లేవు ఆయనకే? శక్తి లేదా? ఒక శతాధిపతి వచ్చి నా దాసుడు సామసిద్ధమైన వాడు జ్వరం వచ్చాడు పో, నేను దాసుడు బాగుపడిపోయాడు అనగానే ఆయన మాట ఏం చేసిందే ఆ దాసుని? శక్తి లేదా? ఎవరో చెప్పింది శక్తి లేదు. లేదా శక్తి? అందులో చూసి నువ్వు ఎప్పుడు కాయకు నువ్వు పో అని చెప్పించేసి తను ఏమైపోయింది? ఏమిపోయింది? లేదా శక్తి లేదా ఆయనలో? ఉందా లేదా? శక్తి ఉంది. మానవుని నేపథ్యంలో ఆయన అనుసరించవలసిన పరిస్థితులు ఉన్నాయి, శోధించబడవలసిన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మన కోసము మనం ఎలాగైతే బతికామో అలాగ బతికి చూపించాలని ఒక దైవం నేను కోసం దిగి వచ్చిన నిజస్వరూపం క్రీస్తు ప్రభువు వారు. అందుకని ఆయన గురించి ఏం చెప్పకూడదు. బైబిల్ లేఖనాలు ఏమి ఇచ్చారంటే శరీరాన్ని బట్టి ఆయన ఏదంట మీ మధ్యలో శరీరాన్ని బట్టి మీతో కూడా ఆయన ఏమి రాయకూడదు? ఏం లోకుంటున్నావు? ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు కాదా? నిరంతరం స్తోత్రాలు కాదా? ఇది ఆరాధన అనే భాగంగా చెప్తాం అనుకున్నా, కానీ ఒక్క నిమిషం ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
వచ్చిన చదువుదాం. ఆ పెద్దలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచ్చిన. ఆ పెద్దలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసి నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్ర నీ పట్టుకో ఎవడుకో ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యమును యాజకులు కానీ చేసింది కనుక వారు భూలోకమందు దేవుడు కొత్త పాట పాడుతురు. ఎవరి గురించిది? ఎవరి గురించిది? ఉదయింపబడ్డ గొరిపిలు ఎవరు? క్రీస్తు ప్రభువు వారు. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడిను. వారు లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్లయు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందినని గొప్ప స్వరంతో చెప్పుచుండేది. పరలోకంలో జరుగుతున్నాయి భవిష్యత్తు గురించి. క్రీస్తు ప్రభువు వారికి ఏం చెప్తున్నాయంట? ఏమేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఉదయింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొందిన గొప్ప స్వరంతో చెబుతున్నారు. ఎవరు గురించి ఎవరు అని చెప్తున్నారు? స్తోత్రం పొందునరుడని. అందుకని సర్వాధికారమే కలిగిన దేవుడే నిరంతరమైన స్తోత్రార్హుడే. దేవుడికి మనం కొన్ని అర్హతలు కేటాయించి మనం చేయరాదు. ఇంకా చదువుతున్నాం. ఆ తర్వాత పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనూ సర్వము సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లలను స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును యోగ యోగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఎవరికి వచ్చినాయి స్తోత్రములు ఘనతలన్నీ? గొర్రెపిల్లకు వచ్చినాయా? గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అనుకోమండి. గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లని తీసుకుని సింహాసనం కూర్చోబెడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన. అందుకని ఈయన శరీరాన్ని బట్టి ఈయనలో పుట్టిన ఈయన సర్వాధికారి దేవుడేంటి అని నీకు లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి. ఏమిచ్చాయి? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాయి? క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు. సర్వాధికారం ఆయనకి ఇచ్చారే గాని ఆయనకి లేదు అని నువ్వు ఇప్పుడు ఆగకూడదు. శరీరంలోకి వచ్చిన తర్వాత ఆయన సాధించినటువంటి వాటికి ఇంకా ఎక్కువైన ఘనతను పెంచేదానికి గొప్పతనం చెప్పేదానికి ఆ మాట ఉపయోగించాడు పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్ముడు తెలియనట్టు ఈయనకే తెలియనట్టు ఆ వాక్యాన్ని మార్చి తారుమారు చేస్తున్నారు. ఒకటి తీర్పు పత్రికకి వెళ్దాం. తీర్పు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచ్చినాడు. చదవండి. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి సుఖప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత మనకు ఎదురు చూచి దాంతో ఒక్కరు పాటే. ఒకవేళ తండ్రి అయిన దేవుడు ఆ ఎడగొట్టాలని కొంతమంది మహాదేవుడు దీనిగా అని పునరుద్ధానం బోధలో క్రీస్తు గురించి బట్టల బహిరంగంగా ఇచ్చినటువంటి వాక్య నిదర్శనం ఇది. మహాదేవుడు ఆయన ఎవరో కాదు. మహాదేవుడును మన రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మహాదేవుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. తండ్రి మహిమతో రాబోతుందని అర్థమవుతుందా? మహాదేవుడు అని ఎవరి గురించి రాయబడ్డది? క్రీస్తు గురించి రాయబడితే దాన్ని ఎత్తి రాస్తావు. అంటే పరిశుద్ధాత్మ రాకేడు తప్పాడ. నీకు తెలివి ఉంది కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చింది పెడతావాడ. మహాదేవుడును మన రక్షకుడకు యేసుక్రీస్తు అంటాడు. ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షమై దేవుడు మహాదేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కాదు కదా. రాకరాలు వచ్చింది ఎవరు వస్తాడు? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవుతాడని రాయబడదు.
మహాదేవుడని ఎక్కడిచ్చాడు బహిరంగంగా మర్మాన్ని బయటికి తీసుకుని వచ్చింది ఇక్కడ పునరుద్ధాన బోధలో, ప్రవక్తల బోధ ఒకటి ఉంది, ప్రవచనాలు వచ్చేటప్పుడు ధర్మశాస్త్ర బోధ. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు, 3300 సంవత్సరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ధర్మశాస్త్రానికి ఇశ్రాయేలు యూదులుగా పుట్టాడు కాబట్టి పిల్లల్ని కంట్రోల్ చేయండి. యూదులుగా పుట్టాడు కాబట్టి ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడిని ఆరాధించాడు. ఎవరిని ఆరాధించాడు? శరీరంలో ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చినాడు ఆరాధన చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? అంటే ఆయనకంటే తక్కువ కాబట్టి చేస్తున్నా. అసలు ఎవరు అనుకున్నాం? గొర్రె పిల్లలపై తండ్రికి ఇద్దరికి ఎక్కడ సింహాసనం మీద స్తోత్రము ఘనత మహిమ యుగాలు కలగాలని చెప్పిన పరిశోధాత్ముడు ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తండ్రి అయిన దేవుని ఆరాధన చేశాడు అని ఒక లెసన్ తీసుకుని వచ్చాడు ఒక అతను యూట్యూబ్ లో. తండ్రి అయిన దేవుని ఎందుకు గొప్ప చేయాలని, ఈయన ఆరాధిస్తున్నాడు ఆయన కాబట్టి, ఆయన కంటే తక్కువవాడు కాబట్టి ఆరాధిస్తున్నాడు అని చెప్తున్నాడు. అసలు ఆరాధించాలని అవసరం యేసుక్రీస్తు ప్రభుకు లేదు. అసలు మీకు ఇంకో మాట చెప్తా చూడండి. ఏం చెప్తున్నాను ఇంకోటంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుకి ఈ భూమి మీద ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా చెప్పండి? ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? దేవుడు చేశాడా చేయలేదా? ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు చేశాడు? ఆయన చేయడం అవసరం ఉందా? ప్రార్థన చేయాలని అవసరం? మనకు అవసరాలు ఉన్నాయి. ప్రార్థన లేస్తే, ఉదయం లేస్తే ఏం చేస్తాము? ప్రభువా నాకు అది లేదు, ప్రభువా నాకు ఇది లేదు, ప్రభువా అప్పు లేడు, ప్రభువా మనం ప్రార్థన చేస్తాం ఇక్కడ కదా. యేసుక్రీస్తుకి ఏం అవసరం ఉంది? అసలు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంది? అసలు ఈ ప్రపంచంలో ప్రార్థన అవసరం లేడు ఒక్కడే శరీరంలోకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఏం అవసరం? అసలు ప్రార్థించాలని అవసరం ఎందుకు చేశాడు? బాప్తిసం ఎందుకు తీసుకుంటాం మనం? అసలు బాప్తిసం ఎందుకు తీసుకుంటాము? పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తం. అట్లా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పాపం చేసినది బాప్తిసంలో దిగాడు? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పాపం చేస్తాడు? నాలో పాపం ఉందని మీరే ఎవరన్నా స్థాపించగలరని ఛాలెంజ్ చేసిన వ్యక్తి బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు చెప్పండి? ఎందుకు తీసుకున్నాడు? అవసరం ఉందానికి బాప్తిసము లేదు. పాపం చేసేవాడికి బాప్తిసం అవసరం. మరి ఆయన ఎందుకు తీసుకున్నట్టు? మనకు నేర్పించేదాని కొరకు, ఒక మాదిరి చూపించేదాని కొరకు మానవులను ప్రవర్తించాడు. దాన్ని పట్టేసుకుని నువ్వు ఆయన మానవుడు ఆయన దేవుడు కాదు. అట్టప్పుడు దేవుడు కాదంటే దేవుడు కుమారుడు కూడా కాదు ఈ బోధ ప్రకారం. అంతే కదా. నేను మనిషిని అయినప్పుడు నా కుమారుడు ఏమవ్వాలి? మనిషి అవ్వాలి. వాడు మనిషి కానప్పుడు నేనంటే మనిషిని అవుతాను, నేను కూడా జంతువుని అవ్వాలి వాళ్ళ బోధ ప్రకారం. అంటే ఇదేం చేస్తుంది? తెలియచేస్తాడు ఏంటంటే యేసుక్రీస్తుని కనుబడికి చేసేసి రాబోయే కాలంలో వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో కూడా తెలియకుండా చేసేయాలని అపవాది పన్నుతున్నటువంటి పన్నాగం, కుట్రం. ఈ బోధలో చాలా మందిని విడిచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జరుగుతున్నది. ఇది లేఖనాలు ఏమైతే నీకు సాక్ష్యం ఇచ్చే క్రీస్తు ప్రభు గురించి అదే చెప్పాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు డ్యామర్ తెలియదు. ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే కదా. ఇదేంటి దేవుడు ఒకరిని యేసుక్రీస్తుని చంపేస్తుంది, పరిశుద్ధాత్మని చంపేస్తుంది. తండ్రి అయిన ఒకడే అన్నాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక్క దాంట్లో నువ్వు బాప్తిసం తీసుకోకూడదా? రక్షణ పొందకూడదా? యేసుక్రీస్తు ప్రభు లేడా? సృష్టి చేసే విషయాలు లేడా? హృదయంలో ఆయన ఉండకూడదా? దేవుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడెక్కడైతే నివసిస్తాడో, ఎక్కడెక్కడ అర్హత కలిగినాయో అవన్నీ యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నాయి. అదే ఆయన ఔన్నత్యం. నీ కోసం వచ్చినందుకు, నీ కోసం ఆయన తగ్గించుకున్నందుకు ఆయన్ని ఏడం చేసి తక్కువ చేసి మాట్లాడతావా? పరిశుద్ధాత్మ బోధకే, ఆయన గురించి సాక్ష్యానికి విరోధమై మాట్లాడతావా? నీకు పాప క్షమాపణ లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ చెప్పిన దానికి విరోధం.
అర్థమైందా? మహాదేవుడము అనేది తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు కుడి పార్శ్వానికి వచ్చేస్తాడు. రాబోయే మాటల్లో చెప్తాను నేను. గుర్తుపెట్టుకొని చెప్పండి. నాకు మహాదేవుడు అంటే ఏంటో ఎలా అవుతాడో చెప్పమని చెప్పండి, నేను చెప్తాను. అలా గుర్తుపెట్టుకొని చెప్పండి. నేను చెప్పేసి లేదు, నేను చెప్పిందిగా చేసింది. ఓకేనా? మహాదేవుడు అనగానే యేసుక్రీస్తు ప్రభు ఒళ్ళు సింహాసనంలో ఉంటాడు. తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వానికి వచ్చేస్తాడు. ఎవరు కుడి పార్శ్వానికి వచ్చేస్తాడు? యేసుక్రీస్తు కుడి పార్శ్వంలో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. చూపిస్తారు, ఎప్పుడైనా చూపిస్తారు. అది ఇంకో పాఠంలో తీసుకొస్తుంది. మీరు అన్నారు కదా ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. తక్కువ అంటున్నారు కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన కుడి పార్శ్వానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడేం చేస్తాడు? ఆయన ఏమి ఉన్నాయో ఇది కూడా అదే ఉంది. దేవుడు అనేది లక్షణాలు, దేవుడు అనేది క్యారెక్టర్, దేవుడు అనేది దేవుడి యొక్క తత్వం చేంజెస్ ఆయన చెప్పబడుతూ ఉన్నాయి. ఎన్ని చెప్పిన లేఖనాలు ఎండ్రైలో మరుగు చేయొద్దు క్రీస్తు ప్రభుని మహాదేవుడు అని బైబిల్ ఏం చెప్పింది మనకు? ఏం చెప్పింది? పునరుద్ధాన బోధలో యేసుక్రీస్తు ప్రభు గుర్తు పొంది లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి, అంటే యేసుక్రీస్తు లేచిన తర్వాత కూడా పునరుద్ధానుడే కదా, నా దేవుడు నా తండ్రి నిత్యంగా అన్నాడు కదా అని కొంత బోధలు చెప్తున్నారు. అప్పుడు కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో ఆయన సర్వ సత్యాన్ని గురించి చెప్తాడు. యేసుక్రీస్తు చెప్పింది సత్యము, పరిశుద్ధాత్ముడు చెప్పింది సర్వ సత్యం. అది పునరుద్ధానం బోధ. యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఆరోగ్యం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనకి ఏం బయలుపరచడం అది నువ్వు చూసుకో. పునరుద్ధాన బోధలో ఏముందో అది తీసుకోవాలి. కానీ యేసుక్రీస్తు బతుకున్నప్పుడు లేచాడు కదా, ఆయన మాటే చెప్పాడు నా తండ్రి నా దేవుడు అని చెప్పాడు కదా, అది కూడా తీసుకుంటామంటే అక్కడ కూడా పరిశుద్ధాత్మ క్రియ చేస్తుంది. యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంతేనా? అపోస్తుల కార్యాలతో దిగుతాడు ఆయన. అప్పుడు తీసుకొని అపోస్తుల బోధ తేలిపోదు. ఆ బోధ పట్టుకోవాలి. ఏ బోధ? పునరుద్ధానపు బోధ, సర్వసత్యం కలిగిన బోధ. సర్వసత్యం కలిగిన బోధను వదిలేసి ఎక్కడెక్కడ ఎదుర్కొంటున్నారు మన వాళ్ళు. సర్వసత్యం కలిగిన బోధ ఏం చెప్పిందంటే క్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవునితో సమానుడని మనకి చెప్పింది. లేఖనాలు సాక్ష్యాలు ఇచ్చారు. కాబట్టి ఇంకో వచనం చదువుకున్నామా? కొలసీ పత్రిక 1:9 వచనం. కొలసీ పత్రిక ఫాస్ట్ గా చదవండి. కొలసీ పత్రిక 2:9 ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుతున్నది. ఇప్పుడు చెప్పండి, దేవత్వం ఎవరిలో ఉన్నట్టు ఎవరిలో నివసించిందంట? ఎట్లా నివసించిందంట? సర్వ సంపూర్ణమైన దేవత్వం కలిగిన వాడు క్రీస్తు ప్రభువు వారు. ఆ ముందు వచ్చిన చదువుకోండి. ఎందుకు చెప్పాడు పరిశుద్ధాత్ముడు అక్కడ? చదువు. ఆయన యందు మీరును సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు. వీరును క్రీస్తు సుమతి యందు శరీరచనతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమంతో ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతుల్లో ఉండలేపిన దేవుడు ఎందుకు వచ్చిందా? ఆయనను అనుసరింపక, ఆయన అంటే ఎవరిని అనుసరింపక? క్రీస్తు ప్రభువును అనుసరింపక. ఆయన మనుషుల పారంపర్యాస్తులను
అనగా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన మూల పాఠములను మూలపాఠములను అనుసరించి మోసకరమైన మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని మిమ్మల్ని చెరపట్టుకొని వాడు ఎవరైనా ఉండని వాడి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని చెరపట్టేస్తున్నారు. ఆ కింద ఇచ్చాడు, ఏ దాంట్లో చెడగొట్టేస్తారు మిమ్మల్ని అని చెప్పాడు. ఏ విషయంలో చదువు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో క్రీస్తులో నివసిస్తున్నది. ఆ ముందు ఎందుకు చెప్పాడు ఆ మాటలో మిమ్మల్ని ఎవరైనా పట్టుకొని పోతాడని? అంటే చెడగొట్టేస్తారు, క్రీస్తులో ఇచ్చి మిమ్మల్ని దూరం చేసేస్తారు, క్రీస్తులో దేవత్వం లేదని చెప్పేస్తారు, క్రీస్తులో దేవుడు కాదని చెప్పేస్తారు. కాబట్టి అలా మిమ్మల్ని చెడపట్టుకొని పోతారు. జాగ్రత్తగా అని చెప్పుకోగలరు. పరిశుద్ధాత్మ పాటించదు. ఏమనిపించాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇందులో ఉంది. ఉండాలేదా? ఉంది. కొంతమంది ఏమంటారంటే అన్నా ఇదేమో బంగారు లాగే ఉంది. ఏంటది? బంగారు లాగా కాదు. బంగారు లాంటి లక్షణాలు ఉన్నాయి కానీ బంగారుకి ఏ లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలే ఉన్నాయి కానీ తర్వాత అదైతే బంగారు కాదు. అంటే బంగారు లాంటి లక్షణాలు ఉండేది ఏమనాలి? మనం ఏమనాలి చెప్పండి? బంగారు లాంటి లక్షణాలు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని ఏమనాలి? నువ్వు చెప్పు. బంగారే నువ్వు లక్షణాలు ఉన్నాయి కానీ బంగారు కాదు అంటున్నావు అంటే నీ మాట ఏంది? అబద్ధం. పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు యేసుక్రీస్తులో లేదా పరిశుద్ధత? తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు అన్నప్పుడు యేసుక్రీస్తు పరిపూర్ణుడు కాదా? చెప్పండి. కాదా? అవునా? కాదా? ఏ తండ్రి అయిన దేవుడు ఎంత ఉంది పరిశుద్ధత? క్రీస్తు ప్రభులో ఇంతే ఉండేది. ఉందా? ఏమన్నా? తండ్రి అయిన దేవుడు పరిపూర్ణ ప్రేమ కలిగిన వాడు. ఇంత ప్రేమ అయింది క్రీస్తులో ఇంత ఉంది అని రాసింది బైబిల్. ఏం సెలవించింది? క్రీస్తు ప్రేమ నుంచి మిమ్మల్ని ఎడబాపువాడు. ఆయన ప్రేమ ఎలాంటి తెలుసా? దాని ఎడలపు లోతు ఎత్తు మీకు తెలీదు. నేను ప్రేమ స్వరూపి. ప్రేమ ఎంత గొప్పదో! దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభులో ఎలా ఉంది? దేవుడి ప్రేమ అనంతం, దానికి కొలతలు లేవు. అర్థమైందా లేదా? కొలతలు లేవు. కొలతలు లేని ప్రేమ తండ్రి దేవుళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులో కొలతలు ఉండేది ఉందా? కొలవగలుగుతావా? చెప్పండి. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. కొలుస్తారా? పదవలేము. తండ్రి దేవుడు ఒక్కడే కాదు, ఆయనకు ఉన్న లక్షణాలు ఏవో ఉన్నాయే. ఎవరైతే మనం దేవుడు అనే పదవులను మనం చెప్పుకున్నాం. దేవుడు అంటే ఎవరంటే దేవత్వం కలిగిన ఆయన. ఎవరంటే మనం చెప్పుకున్నాం కదా, పరిశుద్ధుడై ఉండాలని చెప్పి పరిశుద్ధత అంటే అనుకున్నాం. దేవుడు అంటే ఏముండాలనుకున్నాం? ప్రేమ స్వరూపుడుగా ఉండాలనుకున్నాం. దేవుడు అంటే ఏమనుకున్నాం? ఏమనుకున్నాం? నీతి స్వరూపుడు. నీతి లేదా? యేసుక్రీస్తు ప్రభులో ఎంత ఉంది? ఇంతుందా? ఇంతుందా? తండ్రి అయిన దేవుడు ఎంత ఉందో వీళ్ళలో కూడా అదే ఉంది. ఆయన తెచ్చి లేకుండా కొంతమంది అర్థం చేసుకోలేక ఇదేం బంగారంట, ఇదే మాత్రం బంగారు కాదంట. లక్షణాలు అయితే ఉన్నాయంట. ఈ అమాయకత్వమా లేకపోతే వీళ్ళలో ఉండేది ఏంత అర్థం కాదు. నువ్వు దేవుడు అనే దాంట్లో లక్షణాలు బట్టి దేవుడు అంటావు కానీ ఎవరు చూపిస్తావు లక్షణాలు? వాడిని చూపించాలంటే దేవుడు అనేస్తావు నువ్వా? ఆయనలో కొన్ని అర్హతలు ఉంటాయి. పరిశుద్ధుడై ఉండాలి, ప్రేమ స్వరూపుడై ఉండాలి. మనం అనుకున్నాం కదా, దేవుడు అంటే ఆయన ఏమేమి ఉండాలనుకున్నాం? శక్తులలో సర్వశక్తివంతుడు అనుకున్నాం. యేసుక్రీస్తుకి సర్వశక్తి లేదా? సర్వశక్తి ఉద్దేశంతో నేను చచ్చిపోతాం. అయినా అది కూడా అంతలా సిలువలో ఎందుకు చచ్చిపోవడం చేత? దాంట్లో కూడా శక్తి ఉంది. ఏం శక్తి ఉంది చెప్పండి? దాంట్లో కూడా ఏం శక్తి ఉంది? పాస్టర్ చెప్పండి, నేను చేస్తా. ఏం శక్తి ఉంది గొప్పగా? సిలువగా ఇవ్వబడితే ఒక అంతం ఉంది. ఎవడు? అపవాది సాతాను అనే వ్యక్తి అంతం చేయాలంటే ఒక ఆయుధం కావాలమ్మా. ఈ ప్రపంచంలో వాడిని
చంపగలిగిన ఆయుధం లేదు. ఎవరు ఆయుధం ఎప్పుడు ఎట్లా వచ్చిన ఆయుధం ఎట్లా అయ్యాడు? ప్రాణం పెట్టేనే వాడు ఏమైపోతాడా? వాడికి మూడింది. ఎవరికి? అపవాదికి. ఇప్పుడు ఏ ఆయుధం అపవాదిని చంపలేదు. యేసుక్రీస్తు నోటి ఊపిరితో అంటే రేపు కూడా రాకడలో అంతం చేసేస్తుంది. మనం అనుకున్నాం ఈ కష్టాలన్నీ అపవాదం లేకపోతే మనకి ఎందుకు వస్తాయి? అది చేసిన పనే కదా. మనం ఈ రోజు కష్టపడతాం అనుకుంటాం కదా. నాశనం చేసే వరకు యేసుక్రీస్తు ప్రభు ఎట్లా శిలువ ద్వారా ఆయన సాధించినటువంటి శక్తి, ఆ శక్తి ఎవరుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు. శక్తి లేదా? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే గాలి ఆగిపో అన్నాడు. ఎవరికి లోపడతాయి? గాలి ఆగిపోతుందా? ఆగిపోతుందా? మాట శాసిస్తుంది కాదు. ఆయన మాటలోనే ఏముంది? శక్తి ఉంది. శక్తి మీద అధికారం పరలోకం అనేది మనకి అర్థమైపోతుంది కదా. కొంతమంది నీరసం అయిపోతూ ఉన్నారు. ముగించమంటారా? ఇంకా రెండు వచనాలు చదువుకున్నాం కానీ ఇక్కడ ఏమంటుందంటే యేసుక్రీస్తు సర్వశక్తి మందుడు. ఎందుకు లేదంటే ఆయన నోటు చెప్తే చాలు, ఆయన నోటు పిలిస్తే చాలు, పత్తి దగ్గర ప్రార్థన చేసి లేపల చనిపోయిన వాళ్ళు కూడా. యేసుక్రీస్తు వెళ్తూ ఉంటే ఒక శవం వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోయి నేర్చుకుంటారు. ఏంది పరిస్థితి అంటే చచ్చిపోయింది. ఉంటే మాట శవం అన్నాడు అంతే. ఏమైంది? శవం లేదు, కూర్చుంది. లేదా శక్తి. మనం ఒకసారి ఏమొస్తున్నారు 5వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆయనకున్నటువంటి ఔన్నత్యం, పవర్ ఏంటి? 5వ అధ్యాయంలో వార్త 30 కాదు దానికి ముందు 25 చదవండి. 5వ వచనంలో 25 లేకపోతే 21 చదవండి. తండ్రి మృతులను ఎలాగ లేపి, లేకపోతే 20 వచనంలో చదవండి. తండ్రి కుమారుని ప్రేమించుతూ తాను చేయని వాటిని ఎల్లనూ ఆయనతో తదుపరుచున్నాడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు ఎందుకంటే గొప్ప కార్యములను ఆయన తగ్గుపరచును. తండ్రి మృతులను ఎలాగ లేవు తండ్రి మృతులను ఎలా లేపి బ్రతికించను, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించను. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని కూడా గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించున్నాడు. లేదా సర్వశక్తి లేదా? యేసుక్రీస్తు లేదా? ఉందా లేదా? తీర్పు తీర్చే అధికారం ఎవరిది? మృతులను బతికించే తండ్రి ఎలాగో కుమారుని కూడా అలా కనపరచాలి తండ్రి చెప్తున్నాయి. లేఖనాలు చెప్తున్నాయి. లేఖనాలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాయి. ఆ సాక్ష్యం ఎట్లా మీరు కనబడి చేస్తారు? సర్వశక్తి మంతుడు. తర్వాత ఇంకెవరు? మళ్ళా సర్వశక్తి మంతుడు ఒకటే. సర్వాంతర్యాన్ని అంటే సర్వయాపకుడు అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ చివరిలో, ఇదిగో నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించా, ఏడుగురు మేకలు వాళ్ళని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో యుగ సమాప్తి పరాంతం వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. ఆయన లేడు కానీ ఉంటాను అంటే సర్వయాపకుడు ఏంటనే కానీ ఉంటాడు. ఎలా? ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని ఏంటో కలుస్తారు. అక్కడ ఎవరు ఉంటారంట? సర్వయాపకుడు ఎట్లా వస్తాడు? తర్వాత నెక్స్ట్ సర్వాంతర్యాన్ని సర్వాజ్ఞుడు అంటే సర్వము ఎరిగిన వాడే ఉన్నాడు. అంటే ఒక జక్కయ్య మనుషులు ఏముందో యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా? తెలుసా లేదా? తెలుసు అంటే ఆయన ఏమై ఉండాలి? సర్వాజ్ఞుడై ఉండాలా? తెలుసున్నాడై ఉండాలి కదా. చేప కడుపులో ఏముందో తెలీదా? తెలుసుందో లేదా? ఆయన ఏమై ఉండాలి అప్పుడు? ఆయనకి అన్ని తెలుసా తెలియదా? ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడివి, నీకు తెలియదు ఏముంది ఆయన అంటాడు. సర్వం తెలుసు, ఆయనకి తెలుసు.
తెలుసు, కొన్ని చెప్పడు. అర్థమైంది మీకు? తర్వాత 4వది నిత్యుడు. యేసుక్రీస్తు ప్రభువు వాడు నిత్యుడు కదా, పుట్టినోడా? ఎలాగా? కాదు. ఆయన పరలోకంలో పుట్టినోడు కాదు, పరలోకమే ఆయన ద్వారా కలిగింది అన్నప్పుడు పరలోకానికి ముందు ఎవరు ఉండాలి? తెలియదా? తెలీదా? అయ్యో దేవుడా, తెలీదా? పరలోకమే ఆయన చేశాడంట. ఎవరు చేశాడు? ఆయన లేకపోతే ఏది కలగలేదు. పరలోకం కూడా ఆయన లేకుండా కలగలేదు. కలగలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆయన లేకుండా కలగలేదంటే ఆయన ఇద్దరు కదా కాదా? అది ఒకసారి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు తర్వాత ఏంది? ఆత్మ. అంటే ప్రభు ఆత్మ కదా, శరీరం వల్ల రాకుండా ఆయన ఎవరు పరలోకంలో? ఆత్మ. ఎవరు ఉన్నారు పరలోకంలో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వీళ్ళెవరు? ముగ్గురు ఆత్మలే. పని మీద వచ్చాడు కాబట్టి ఆయన తక్కువ చేయరాదు. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక పాస్ట్ పిలిపిలికి రాసిన పత్రిక వింటారా? 2వ ఆయన దేవుని స్వరూపము ఇదిగో లేఖనాలు ఆయన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? ఆయన దేవుని స్వరూపమైంది, కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట భాగ్యం అని ఎంచుకోలేదని మనుషులు కోరికగా పుట్టి దాసులు ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించదు? తండ్రి అయిన దేవుడు తగ్గిస్తే ఇంక తగ్గిపోలేదా? తనను తానే తగ్గించుకున్నాడు. ఈ మాటలు తగ్గి చేస్తారు కొంతమంది. ఎవరు తగ్గించుకున్నారో? ఆయన తగ్గిస్తే తగ్గిపోయాడా? కాదు, ఆయనే తగ్గించుకున్నాడు. ఎవరి కోసమో? మన కోసం. మనము కోసం, మనల్ని రక్షించేదాని కొరకు ఆయన అవస్థపడతా దిగి వస్తే నువ్వేమంటావు? అయితే తక్కువైపోయాడు, దేవునితో సమానం కదన్నా. అలా రాపిలేదు బయట. ఏమన్నాడు ఆయన? ఆయన ఏమైనాడు? ఆకారం ముందు మనుషులుగా ఆకారం ముందు మనుషులుగా కనిపించంటే ఆల్రెడీ ఆయన మనుషులు కాదు. అంతకు ముందు ఎవరు చెప్పండి? ఆయన దేవుడు సమానంగా ఉండుట. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది. దేవుని స్వరూపం అంటే దేవుని స్వరూపం ఆదాముకు కూడా లేదా అన్నాడు ఒక వ్యక్తి. ఆదాముకు లేదా అంటే నువ్వు ఉంటున్నారా? ఆదాము యేసుక్రీస్తుతో పోలుస్తాను. యేసుక్రీస్తుకి ఆదాము తేడా లేదా? ఉందా లేదా? యేసుక్రీస్తు ఆదాము ఎవరు? ఆయన దేవుని స్వరూపం అని అంతకట్టేస్తున్నారు కొంతమంది ముస్లిం సహోదరులు. అప్పుడు అంత ఎన్నో బోధలు తీసుకుని వస్తే ఆ బోధలు వీళ్ళు ఓడిపోయి వాళ్ళతో కలిసిపోయి ఆ బోధ తీసుకుని వచ్చి ఇది చేస్తున్నారు. ముస్లిం వాళ్ళ బోధ ఇప్పుడు చేసేదాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు. కావాలంటే యూట్యూబ్ లో చూడండి, ఏదో ఉందో ఛానల్ URIC ఏదో ఉంది, చెప్పి అనుకోకండి. ఆ బోధలే యేసుక్రీస్తు దేవుడు కాదని వాడు ఏం చేరుకుని వచ్చాడో అదే బోధలు ఈ మన క్రైస్తవ సహోదరులు తీసుకుని వచ్చి అది ఏమి చెప్తున్నారు. కొంత ఓడిపోయొచ్చు, గెలవలాగా, యేసుక్రీస్తు నిరూపించలేక, యేసుక్రీస్తుని నిలబెట్టలేకపోయారు. వీళ్ళు పడగొట్టేశారు, సమాధి చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయన దేవుడి స్వరూపే కాదా? దేవుడి స్వరూపం అనంతమైనది. ఆయనతో సమానంగా ఉండట నీకు ఫస్ట్ లోనే చెప్పాడు. వాక్యమైనను వాక్యము, దేవుని అతను వాక్యం దేవుడై ఉండను. దేవుడితో సమానం ఎక్కువగా ఉండడు. ఈయన ఎవరైనా అని ఇన్నిసార్లు ఎందుకు రాపించాడు? పరిశుద్ధాత్ముడు, పునరుద్ధానం బోధలో, సర్వసత్యం కలిగిన బోధలో ఏమో అన్ని చంపేస్తున్నారు. ప్రతి రెఫరెన్స్ చెప్పేసి దానికి ఇది కదా, దానికి ఇది కదా. ఆయన మనుషుడు కాదు. ఆయన ఆకారం ముందు మనిషి కనిపించాడు అంతే, మనిషి కాదు అని చెప్తుంది బైబిల్. కాదండి, మనుషులు పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపం విన్నారు, మీరు విన్నారా లేదా? రిక్తుడే ఉన్నారు, తగ్గించుకొని వచ్చాడు. ఒక అతను పెద్ద రెస్టారెంట్ 5 స్టార్ హోటల్ పెట్టాడు చెన్నైలో.
జరిగిన విషయం. అది టీ నగరంలో బాగా ఇండస్ట్రీ ఏరియాలు చెన్నైలో. నేను కూడా వెళ్ళా ఒకసారి. ఒక పెద్ద మలేసియా నుంచి ఒక పెద్ద సేవకుడు వస్తే అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్ ఎన్ని ఫ్లోర్లు నాకే అర్థం కాదు. 15 ఫ్లోర్లు ఉంటాయి. పైన ఎక్కడ దాని పైన మన సినిమాలో చూస్తుంటాం. ఇంత పెద్దది. దాన్ని లిఫ్ట్ లో వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంది. అక్కడి నుంచి చూస్తే అసలు సిటీ ఎంత చిన్నగా కనిపిస్తుంది. చిన్న చిన్న అగ్గిపెట్టి ఇల్లు అక్కడ. దానిపైన మొత్తం స్విమ్మింగ్ పూల్ మధ్యలోనే ఉంటది. ఆ స్విమ్మింగ్ పూల్ అందరూ అమెరికా వాళ్ళే. దాని అంత బట్టలు వేసుకుని దాని మీద గుంపు ఉంటుంది. రాష్ట్రం. సరే, మొత్తానికి అక్కడికి వెళ్తే ఒక్క టీ తాగేదానికి 70 రూపాయలు. 70 రూపాయలు. నాకు ఒక 70 రూపాయలు, నాతో కూడా వచ్చిన 70 రూపాయలు. ఏంటి ఒక టీకి? మామూలు టీకి భయంకరంగా కష్టమే. అలాంటి హోటల్ యజమాని ఒకరోజు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకొని, దరిద్రులుగా ధూళి అంతా పూసుకొని, దుమ్మంతా పూసుకొని, అన్ని పూసుకొని, నిమ్మి కట్టుకొని, ఏదో ఒక వ్యక్తిగా స్ట్రైట్ గా అతనికి రెస్టారెంట్ కి మారు వేషంలో వచ్చేసాడు. వస్తే వచ్చి అందరి దగ్గర కొంచెం అన్నం పెడతాం తెచ్చిపోతుంది, చిన్న చదువులు అయిపోయాను అంటే మేనేజర్ ఈ ముందు బయటికి నెట్టాడు. అయ్యా 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 ఆకలి ఆకలి అయ్యా ఆకలి అయ్యా కాలనీ కింద పట్టుకుంటుంటాడు. బయటికి నెట్టి నేను గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు ఆడ ఒక సప్లై చేస్తున్నా ఒక ఆవిడ దయచేసి ఆయనకి పాపం ఆకలి వేస్తుంది. ఎంత ఆకలి వేస్తుందో పాపం వచ్చాడు కదా. నేను ఎంత వస్తానంటే వాడు వస్త్రాలు చూసావా, వాడు ఎంత దరిద్రుడో తెలుసా నీకు. వాడిని చూస్తుంటే వాసన వస్తుందో దగ్గర. వాడిని ఎక్కడ కూర్చోబెడతావు అంటే దగ్గర ఒక మూల కూర్చోబెడతాను. సరే, వాడు కూర్చున్న దగ్గర క్లీన్ నువ్వే చేయాలి, శుభ్రంగా పెనాలు పెట్టి తొడవాలి. వాడి బిల్లు కూడా నీ జీవితంలో కట్ చేస్తుంది చెప్పండి. పర్లేదయ్యా, నేను కట్ చేస్తుందండి. అప్పుడు అన్నం పెట్టి మొత్తం డబ్బులు ఇస్తాడా ఇవ్వడానికి కూడా తెలియదు దానికి. సరే అని చెప్పేసింది. అన్నం తినేసాడు. దాదాపు ఒక టీ 70 రూపాయలు. అంటే ఆయన భోజనం, బిర్యానీ, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలిసి ఎంత ఉంటుంది చెప్పండి, 1200. ఒక పూట భోజనం దాంట్లో తినాలంటే. అంటే వాళ్ళు డాలర్లు ఇస్తారు కాబట్టి ఈ దేశాల వాళ్ళు డాలర్లకి మన డబ్బుకి రెట్టింపు ఉంటాయి. అప్పుడంటే 1200 రూపాయల బిల్లు ఆ నెల పడ్డది. కానీ ఆమె ఏమనుకో పనిలే మా తమ్ములాగున్నది మొత్తం క్లీన్ చేసి అదంతా శుభ్రం చేసి అయినా మేనేజర్ తెచ్చించుకొని 1200 రూపాయలు ఆమె కట్టి పర్లేదని చూస్తుంటే అది క్లీన్ చేసినప్పుడు పేరెంట్ కింద ఒక్క చిన్న లెటర్ కనిపించింది అంట. లెటర్ కనిపించింది. ఆ లెటర్ ఏమో రాస్తుందంటే, అమ్మా నువ్వు చాలా పునరుతైన వ్యక్తిగా అనిపిస్తున్నావు నాకు. నువ్వు చూపించిన ప్రేమ చాలా గొప్పదమ్మా. నన్ను అందరూ వేరేసారు, అసహ్యంగా చూశారు, చిన్న చూపు చూసినా నువ్వు నన్ను పట్టించుకొని ఒక తండ్రిలా గౌరవించి నాకు అన్నం పెట్టి నిన్ను చేసుకున్న బాధ్యతలు నాకు అవసరం అనేక తిట్లు కూడా నువ్వు పడ్డావమ్మా. నేను ఎవరా కాదమ్మా, ఈ హోటల్కి మేనేజర్, నేను ఈ హోటల్కి ఓనర్ అని చెప్పి రాసి పెట్టాను. అందుకని నేను మేనేజర్ తీసేసి మేనేజర్ పోస్ట్ లో నియమించాను అన్నాను. చెప్పండి, ఒక బోధ కలిగిన ముఖ్యాలు లోనకి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు దాసం స్వరూపం ధరించుకొని వచ్చాడని నువ్వేం చేసేది ఈ రోజున? ఎవరైతే యేసుక్రీస్తు ఆశ్రయిస్తేనే మీకు రక్షణ, యేసుక్రీస్తుని అక్కడికి వస్తేనే మీకు రక్షణ, యేసుక్రీస్తుని అనుసరిస్తేనే మీకు రక్షణ. ఆయన లేకుండా తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను అంగీకరించడే. రైట్, చదివారు అదే. ఆయన దేవుడితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడదు. వాక్యం ఇచ్చుకున్నాడు. ఎవరి కోసం అంటే చెప్పండి, ఎవరి కోసము? మన కోసమేనా? అవునా కాదు? ఓకే, టైం అయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తాను. ఈ చిన్న వచ్చిన చదివించేస్తున్నాను. ఏంటంటే విషయం ఏంటంటే ఒక చిన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని తక్కువగా చేయొద్దని బైబిల్ రాశారు. ఆయన దక్కించుకున్నాడు కాబట్టి ఈయన హెచ్చరించాడు. ఈయన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకరిని కాపాడడానికి వెళ్ళినప్పుడు
నాకు ఇంకొక వ్యక్తి వచ్చి హెల్ప్ చేయగలవుతా అసలు ఇంకేం పని రక్షించాల్సిన అవసరం లేదు దీనికి అసలు దేవునితో సమానంగా కూర్చుంటే ఇంకేం పాయా మనం పోతాం ఎక్కడికి రక్షకుడు కూడా ఊరంతా తిప్పేస్తారు దాన్ని రక్షకుడు తండ్రి దేవుడు తండ్రి దేవుడు నీ కాదంట రక్షకుడు ఈ పనికి మానవుడు చెప్పే బోధలేని చాలా మంది పాపం పిచ్చోళ్ళు అయిపోతారు పాపం రక్షకుడు ఎవరంటే తండ్రి దేవుడు రక్షకుడు అయితే 3 యుగాలని యేసుక్రీస్తు ఒక్కసారి రక్షించాడు 3 యుగాల్లో తండ్రి దేవుడు ఎక్కడ రక్షించాడు వచ్చాడా యుగాలకు ఒకసారి వచ్చాడా ఆ యుగాలన్నింటిలో ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసాడు 3 యుగాలు జరిగితే 3 యుగాలలో ప్రజల్ని ఒక్కసారి యేసుక్రీస్తు ప్రాణం పెట్టి వాళ్ళ రక్షణ తీసుకొని వచ్చాడు తండ్రి దేవుడు రక్షించడా వాడిని కౌంటర్ సృష్టికర్త యేసుక్రీస్తు కాదంట సృష్టికర్త యేసుక్రీస్తు కాకపోతే మీ ఎయ్యి వచ్చి ఆదాముని ముక్కులు చెవులు అయిన పట్టుకొని చేశాడు తండ్రి అయిన దేవుడు అసలు ప్రత్యక్షమే తండ్రి అయిన దేవుడు అస్సలు ఆయన తండ్రి అయిన దేవుడు వచ్చి నిర్మించిందే లేదు ఎక్కడ ప్లాన్ మాత్రమే చేసింది ఎవరు అప్పుడు మనకి ఎవరు యజమానుడు చేశాను ప్రాణి ఇచ్చినవాడు చేసినాడు ఇదేమంటే వేలుదారి చేత ఇల్లు కట్టించుకుంటాము ఆ వేలుదారి వద్ద కాదు కదా ఇల్లు అంటే ఒరే సుబ్బ ముందు మన ఇంట్లో పని మనం చేసుకుంటామని ఆయన ఇంట్లో మాత్రం చేసిన పని అప్పుడేమవుతుంది ఇల్లు ఆయనదే ఆయన కట్టుకున్నాడు వేలుదారాన్ని పెట్టుకోవాలా ఏదో వాళ్ళు పెట్టుకోవాలా పెట్టుకున్న పని పెట్టుకోవచ్చు ఏదో వచ్చి అనుకోని చేపించుకోవచ్చు వాళ్ళు కానీ నేనే చేస్తానన్నది ఆ క్రెడిట్ అంతా కూడా దేవుడు అనే దాంట్లో పడాలి కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అంటే దేవుడే చేస్తాడని రాపియాలని దేవుడే ఒక్క చిన్న విషయం ఎప్పుడే పత్రిక తండ్రి దేవుడు ఏమన్నాడు 1 అధ్యాయం 8 వచ్చింది టైం అయిపోయింది అగ్ని జ్వాలలు రాను చేసుకున్నవాడు అగ్ని ద్వారాలను చేసుకున్నవాడు అని మన దోకల గురించి చెబుతున్నాడు కానీ తన కుమారుల గురించి అయితే దేవా సింహాసనం నిరంతరం నిలిచినది ఈ సింహాసనం నిరంతరం నిలిచింది రాజదండము న్యాయార్థమైనది దేవా ఎవరు పిలిచాడు ఈ మాట అంటే కుమారులు ఇచ్చాడు ఒక రాజుని ఆ రాజుని దేవా అన్నాడు అందుకే ఇలా చెప్పాడు ఇంక రాశాడు బైబిల్ కొత్త నిబంధనలో పునరుద్ధాన బోధన రాయలేదు ఏమి పరిశుధాత్మకి మైండ్ పనిచేయలేదా ఎవరి గురించి చెప్తున్నాడు తన కుమారుని గురించి అంటే కుమారుడు పైన ఇచ్చాడు ఇదేదా అక్కడ కుమారులు అడిగింది రాజుల గురించి ఇంకోటి గురించి అంటారు కాదు యేసుక్రీస్తు ప్రభుని గురించే ఈ ప్రవచనం దేవాని తండ్రి దేవుడు తన బిడ్డలు పిలుచుకున్నాడు అంటే ఒక ఆయన బంగారు అనిపించినంత మాత్రం బంగారు అయిపోతాడు బిడ్డ వాళ్ళు బంగారు కొండ అని పిలుస్తామంట కొండ అయిపోతాడా మరి బంగారు అంటే లక్షణాలు ఉన్న వాళ్ళు మనం ఏం క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి ఉన్న వాళ్ళు ఏం చేయాలి బంగారు అనే పిలవాలి ఆ లక్షణాలు ఉంటే ఎందుకు లేదా దమ్ము మీకు దేవత్వం సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉందంటే లక్షణాలు ఉన్నాయి కానీ దేవుడు కావాలంటాం అంటే నీకంటే మైండ్ లేను నీకు మైండ్ పోయింది కాబట్టి నీకు ఆ అపవాదం పట్టుకుంది కాబట్టి నువ్వు ఆ పనిలో తెలుపు నువ్వేం చేయలేవు నేను ఎవరిని ఏమన్నా బోధిస్తా ఉన్నది తీసేయను ఇంకోటి కలపను బైబిల్ అదే చెప్తున్నాను అదే చెప్తా ఉన్నాయి లేఖనాలు ఉన్నాయి నిలబడు ఇది ఎవరి కోసం నిలబెట్టారో అదే నిలబడు ఎవరి కోసం రాపించాడు ఎవరి పత్రిక ఎవరి కోసం రాపించాడు అది పౌలు గారు ఎందుకు రాశాడు అది తీసుకుని వచ్చి ఇది క్రీస్తుకు సంబంధించిందని ఎందుకు పెట్టాలి పౌలు గారు పెట్టలేదు అంటే పెట్టొచ్చింది మరి బైబిల్లో ఎబ్రీ పత్రిక గ్రీకులో చూడు గ్రీకులో కూడా అదే ఉంటుంది మై గాడ్ అక్కడికి మూడు భాషకెళ్ళి ఓకే తండ్రి అయిన దేవుడు దేవాన్ని పిలిచాడంటే కాదు అనుకున్నాడు 3వ వచనం చదవండి 1:3 ఎబ్రీ పత్రిక ఆయన దేవుడు మనకు యొక్క తేజస్సును యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని రాశాడో లేఖ చెప్పే
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క ఆయన తత్వం యొక్క వృత్తిమంతమై ఉండి తన మహత్తుల మాటలు మహత్తు గల మాటల చేత సమస్తము నిర్వహించుతూ ఆత్మల విషయంలో తానే ఆయనలో సంకల్పాలు చేశాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు, ఆయన కూడా ఉంది ఆధిపత్యం, అధికారం ఉంది, ఔన్నత్యం ఉంది, ఆయన కెపాసిటీ కలిగిన వాడు. చూసారు అక్కడ ఆయన ఎవరు కాదు, దేవుని మహిమ యొక్క తేజస్సు అనగానే కింద ఏం ఇస్తాడు పుట్టినోట్లో? ప్రతిబింబం అంటే అర్థం దగ్గరికి పోయి నేను నిలబడితే ఏం కనిపిస్తుంది దాంట్లో? సింహం కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది అర్థం దగ్గర మనం పోయి నిలబడితే? మనమే కనిపిస్తుంది. దాన్ని ప్రతిబింబం అంటారు, దాన్ని ప్రింటింగ్ అంటారు, దాన్ని జెరాక్స్ అంటారు. సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు ప్రభువుని నన్ను చూస్తే తండ్రిని చూస్తున్నట్టే. తండ్రి అయిన దేవుడిని మనం ఎప్పుడు ఎరగలేదు, ఆయన ఎలాంటి క్రియలు కలిగినోడో లేదు. ఆయన క్రియలు మనకి ఎలా తెలుస్తాయంటే ఇప్పుడు ఈయన వచ్చి చూపించాడు దేవుడు అంటే ఎలా ఉంటాడు, నన్ను చూసి ఫాలో చేయండి. అప్పుడు మనకి క్రియలు కావాలన్నా మాటలు కావాలన్నా? మాటలు చెప్తే నమ్మేవాళ్ళు ఎవరు ఈ రోజుల్లో? అందుకని ఆయన శరీరంలోకి దిగి వచ్చి దేవుడు ఎంత పరిశుద్ధుడో చూపించాడు, దేవుడు ఎంత ప్రేమిస్తాడో చూపించాడు, దేవుడు ఎంత పరిపూర్ణంగా ఉంటాడో చూపించాడు. దేవుడు ఎలా ఉంటాడో నన్ను చూస్తే ప్రపంచానికి ఛాలెంజ్ చేసేవాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? కమాన్ అన్నాడు. అంతే. ఎవరిని? ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది రోజు యేసుక్రీస్తు. గ్రంథాలు తిరిగి వేశారు మేధావులు, శాస్త్రవేత్తలు. గ్రంథాలు తిరిగి ఏం చేస్తారు చెప్పండి? అంటే దేవుడు అనే వాళ్ళు ఏ లక్షణాలు ఉన్నారో ఆ లక్షణాలు వచ్చి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే కనిపిస్తున్నాయి కనుక మాత్రమే యోగుడు అర్హుడు. ప్రపంచం ఆయన దగ్గర శిరస్సు వంచిందే, శాస్త్రంగపడ్డదే, మోకరించిందే. ఈ రోజున క్రీస్తుని అంగీకరించి ఆయన బోధనకు సతమతమై ప్రపంచమంతా తల కిందులు అయిపోతున్నాయి. క్రీస్తు బోధనకి ఈ రోజున ఆయన మహనీయుడండి, ఆయన తక్కువ బాగా. లేఖనాలు ఇంకొకసారి సెకండ్ ఎపిసోడ్ లో మనం తెలుసుకోవడం. అందులో సేవ ప్రార్థన చేస్తాం. ప్రభు బాగున్నారా? పెద్దవాళ్ళు అంతా ఎలా చేయి